పోల్చడానికి కూడా లేదండి. రైట్. షర్మిల ఎంట్రీ ఏపీలో మీ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతోంది? ఎందుకంటే ఇద్దరూ రాజన్న బిడ్డలే, ఇద్దరిలోనూ అదే బ్లడ్ అదే పౌరుషం ఉంది. ఆవిడ ఛాలెంజ్ చేసిందట ఏఐసిసి హెడ్ క్వార్టర్స్లో. వాట్ షీ హ్యాడ్ మేడ్ ఏ ప్రామిస్ ఇస్ దట్ 30 సెగ్మెంట్స్ నేను గెలిపించుకొని వస్తాను. నిజంగా అంత కెపాసిటీ ఉంది అని ఆవిడకి అనుకుంటున్నారా మీరు? ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ అండి. మీరు రాజన్న బిడ్డగా అన్నారు కదా, రాజన్న బిడ్డగా వారు అలాంటి నిర్ణయం తీసుకోకపోతే బాగుంటుంది అన్నది వైఎస్ఆర్ ఫ్యాన్స్గా మా ఫీలింగ్ అండి. ఎందుకంటే కలిసి ఉంటే బాగుంటుంది అనేది మా ఫీలింగ్. ఇక రాజకీయంగా వస్తే మేము స్వాగతిస్తున్నామండి, మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే మా ఓటు బ్యాంక్ చెక్కు చెదరదు. ఇప్పుడు మేము ప్రజలకు చేసాం. 2019కి ముందు రాజన్న బిడ్డలు ఇద్దరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా రూలింగ్ చేయలేదు, అప్పుడు ఇంపాక్ట్ ఉండేదేమో. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎలక్షన్స్కి వెళ్ళేది ఎస్ రాజన్న బిడ్డగానే మేము వెళ్తున్నాం, కానీ నా పరిపాలన కూడా చూడండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారే క్లియర్గా చెప్తున్నారు. నేను మీకు మంచి చేసింటే నాకు ఓటేయండి, లేకపోతే లేదు. సో మేము ఎవరైతే వాళ్ళు అనుకుంటారో ప్రజలు మాకు మంచి చేసేది జగన్మోహన్ రెడ్డి గారని మెజారిటీ ఆఫ్ పీపుల్ అనుకుంటున్నారు, వాళ్ళు మాకు ఓట్లు వేస్తారు. ఇప్పుడు షర్మిల గారు వచ్చారని చెప్పేసి మంచి చేసి వాళ్ళు కాదని షర్మిల గారికి వేసేంత ఆస్కారం అయితే ఉండదు. ఇక రెండవది, ఎవరైనా షర్మిల గారికి వేయాలనుకుంటే, మా ప్రభుత్వం మీద ఎవరికైనా వ్యతిరేకత ఉండి వాళ్ళు వేయాలనుకుంటే తెలుగుదేశానికి జనసేనకు బదులుగా షర్మిల గారికి వేస్తారు. రాయలసీమలో 18, ఉత్తర కోస్తాలో 8, దక్షిణ కోస్తాలో 4, అంటే మొత్తంగా కలిపి 30 సీట్లు ఆవిడ జాబితా కూడా ఇచ్చింది. వీటిలో నేను కాంగ్రెస్ని గెలిపించుకొని వస్తాను, విచ్ ఈస్ బ్యాడ్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బ్యాడ్లీ ఎఫెక్ట్ వైఎస్ఆర్సీపీ. మీ ఓటు బ్యాంక్ అంటే మీకు నమ్మకం ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అమ్మలు, అక్కలు, అన్నలు, చెల్లెలు, అవ్వలు, తాతలు వాళ్ళందరూ ఓట్లు మీ జేబులో పెట్టేసుకున్నారని మీరు నమ్ముతున్నారు. ఉందండి. 40% చెక్కు చెదరదు, పైన ఏది వచ్చిన బోనస్ అని. కానీ ఆ 40%కే ఆవిడ చిల్లి పెట్టేస్తుంది. 2024 ఎలక్షన్స్ చెప్తా అండి. మాకు వచ్చిన తలనొప్పి ఎంత ఏంటంటే, నేను అనుకోవడము వారు వచ్చేసి అంటే మాకు కూడా ఇబ్బందికరమే. ఏదైనా ప్రభుత్వం మీద విమర్శలు కంపల్సరీ చేస్తారు. ఇంకా వచ్చిన తర్వాత వాటిని తిప్పకొట్టేటప్పుడు మేము కూడా కఠినంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇన్ఎవిటబుల్ అది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో చారిటీ చేయట్లేదు, ప్రజాస్వామ్యంలో ఇప్పుడు ఎవరైనా మా మీద నిందలు మోపినప్పుడు మేము ప్రతిస్పందించాలి. స్పందించి అది కాదు ఇది కరెక్ట్ అని చెప్పే ప్రయత్నం మేము చేయాలి. ఆ ప్రయత్నంలో వారు షర్మిల గారైనా ఇంకొకరైనా వీ హ్యావ్ టు బీ వెరీ స్ట్రిక్ట్ అండ్ వీ హ్యావ్ టు బీ స్ట్రాంగ్. అలా మాకు ఇబ్బంది అవుతుంది తప్పితే షర్మిల గారి వల్ల ఒక ఓటు కూడా మా ఓటు బ్యాంక్ నుంచి పోతుందని మేము ఎవరి నుంచి పోతుంది? ఎందుకంటే ఒక పక్క పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ, దౌష్ట్య, దురాగత, అరాచకపు, దౌర్జన్య పాలనకు వ్యతిరేకంగా ఓటు కన్సాలిడేట్ చేసుకోవాలని వాళ్ళకి తీవ్రంగా ప్రయత్నం చేసి వాళ్ళు తీసుకొస్తున్నారు. ఈవిడ వచ్చింది, ఈవిడ మీ ఓట్లు చేల్చకుండా వాళ్ళ ఓట్లు ఎందుకు చీలుస్తుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు మా ఓట్ బ్యాంక్ మాకు ఎక్కడ ఉంటుందండి. ఇప్పుడు మా ప్రభుత్వ పరిపాలన నచ్చని వాళ్ళే కదండి వాళ్ళకి ఓటేస్తారు. మా పరిపాలన నచ్చితే మాకేస్తారు కదా. మా పరిపాలన నచ్చి మాకేసే మా ఓట్ బ్యాంకు షర్మిల వచ్చింది, షర్మిల ఏదో చేస్తుందని వాళ్ళకే. ప్లస్ ఇక్కడ మీరు గమనిస్తే కర్ణాటకలో కాంగ్రెస్కి ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ ఉందండి, అపోజిషన్లో ఉన్న. తెలంగాణలో ఉంది. ఆంధ్రప్రదేశ్కి వచ్చే లోపల కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ అయింది. అది కాంగ్రెస్ అన్నది భూస్థాపితం అయిపోయింది. ఇప్పుడు నేను వచ్చేసి దానికి జవసత్వాలు కల్పిస్తాను, నేను ప్రాణం పోస్తాను, లేకపోతే సిపిఆర్ చేస్తాను, ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేస్తానంటే ఈ 2 నెలల కాలంలో వేరే గ్రహాల నుంచి సూపర్ హీరోలు వచ్చినా వాళ్ళు చేయలేరండి. షర్మిల గారే కాదు, ఎవరు కూడా ద బెస్ట్ పొలిటీషియన్ కూడా చేయలేరు. అంత టైం లేదు. ప్లస్ వారు వచ్చే ఇంటెన్షన్స్ అంతా కూడా ప్రజలు ఆలోచిస్తారండి. ఏదో కోపం పెట్టుకొని వస్తున్నారు. ఇప్పుడు ఒకటండి, నేను ఒక వీడియో కూడా చేశాను. షర్మిల గారు ప్రపంచ రికార్డు సృష్టించారు. మీరు ఎప్పుడైనా గమనించారా? 2021 జూలైలో పార్టీ పెట్టి 2023 డిసెంబర్లో పార్టీని విలీనం చేసి ఈ మధ్యకాలంలో ఈ 2.5 సంవత్సరాల్లో ఒక్క చిన్న ఎలక్షన్ కూడా ఫేస్ చేయలేదండి. ఏ పొలిటికల్ పార్టీ అయినా ఉంటుందా ఎలక్షన్ ఫేస్ చేయకుండా మొదలుపెట్టి మూసేసిన పార్టీ? మూసేసిన పార్టీ లేకపోవచ్చు, కానీ కంటిన్యూ అవుతున్న పార్టీలు, ఎలక్షన్ ఫేస్ చేయని పార్టీలు చాలా ఉన్నాయి. ఉండొచ్చు, అంటే ఏదో ఒక సమయంలో వాళ్ళు ఫేస్ చేసిండొచ్చండి. నేను అనేది వీళ్ళు అస్సలు చేయలేదు. అండ్ మీరు పార్టీ పెట్టిన 1 మంత్కి నాకైతే తెలిసిపోయిందండి. ఎందుకంటే రాజన్న బిడ్డగా అక్కడ కూడా వచ్చారు. ఇప్పుడు వచ్చేది కూడా ఆంధ్రప్రదేశ్కి రాజన్న బిడ్డగా. తెలంగాణలో రాజశేఖర రెడ్డి గారికి చాలా మంది అభిమానులు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. లక్షల మంది రాజశేఖర రెడ్డి గారికి గుండెల్లో పెట్టుకున్నారు. ఎంతమంది అంటే ఎక్స్ఎమ్మెల్యేలు. ఆవిడ రాజన్న బిడ్డ అండి. మీరు ఎవరి ఫోటో పెట్టుకుని జనంలోకి వెళ్తున్నారు? రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టుకుని వెళ్తున్నారా, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో? రాజశేఖర రెడ్డి గారి
కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టుకుని ఇప్పుడైతే నేను చెప్తానండి, ఇక్కడ రాజశేఖర రెడ్డి గారిని తక్కువ చేయడం కాదు, రాజశేఖర రెడ్డి గారిని 2019 ఎలక్షన్స్ వరకు రాజశేఖర రెడ్డి గారి పార్టీ, మా పార్టీ పేరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండి, ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అంటే వీఆర్ లాయలిస్ట్ వైఎస్ఆర్ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్, నాట్ వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్. దాన్ని అలా పెట్టుకున్నాం అంతేగాని వైఎస్ఆర్ సిపి అంటే ఎవరికైనా గుర్తొచ్చి ఇప్పుడు కూడా మా ఫేస్ అండి, ఎందుకు ఎక్కడైనా మా ఫేస్ అంటే రాజశేఖర రెడ్డి గారి ఫేస్నే పెట్టుకుంటాం. కానీ ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే అది కొంతవరకు ఉపయోగపడుతుంది. మాకు 2019లో పెద్దగా ఉపయోగపడింది, 2014లో ఉపయోగపడింది. తర్వాత కూడా మీరు గమనిస్తే జగన్ గారి గ్రాఫ్ చూస్తే 2014లో మేము ఓడిపోయామండి. అప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ ఉంది, అవునన్నా కాదన్నా. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఇంపాక్ట్ పెరుగుతూ వచ్చిందండి, ఎందుకంటే అహర్నిశలు ప్రజల్లో ఉండి వారి కష్టాలు తెలుసుకొని పాదయాత్ర చేసి ఆ పాదయాత్ర నుంచి పుట్టిన సంక్షేమ పథకాలే ప్రజల్లో ఇప్పుడు ప్యాలెస్లో ఇది తెలుగుదేశం జనసేన మాట. ఇప్పుడు అధికారం చేయాలి కదండి. ఎక్కడ ప్యాలెస్ అండి? ఇప్పుడు వారానికి ఒక చోట, ఒకరోజు భీమవరంలో ఉంటున్నారు, ఒక రోజు పులివెందులో ఉంటున్నారు, ఇంకొక రోజు ఇంకో చోటుకి వెళ్తున్నారు.